ఒకనాటి సాయంకాలం వేళ పోలవరం నుంచి అనంతపురం 6 ఎడ్ల బండ్లలో ఒక పెళ్లివారి బృందం వెళ్తున్నది. అక్కడి ఉమారామలింగేశ్వర ఆలయంలో పెళ్లి జరిపిస్తామని ఆడపెళ్లివారికి మొక్కు ఉంది. అన్ని బండ్లకు వెనుకగా వస్తున్న ఎడ్ల బండిలో వంటవాళ్ళు సారెబుట్టలతో సర్దుకు కూర్చున్నారు. బండ్లన్నీ అనంతపురానికి కొంత దూరంలో ఉండగా వంటవాళ్ళ పెద్దకు సున్నుండల బుట్ట వెంట తేవడం లేదని తెలియవచ్చింది. అతడు పక్కనున్న రాంబ్రహ్మ అనేవాడి భుజం తట్టి, ఒరే, ఇక్కడున్న వాళ్ళలో నువ్వే పాతి ఏ నవయువకుడివి. మిగతా వాళ్లకు గాడిపొయ్యల దగ్గర నిలబడి వంటలు చేసే ఓపిక తప్ప అలా కాలు చాచి 4 అడుగులు వేసే ఓపిక లేదు. నువ్వు తిరిగి మన ఊరెళ్ళి అటక మీదున్న సున్నుండల బుట్ట తీసుకొని ఏదైనా బాడుగ బండిలో రేపొద్దున్న బయలుదేరి పెళ్లి ముహూర్తం రేపు రాత్రి కదా అంటూ రాంబ్రహ్మానికి బాడుగగాను 25 రూపాయలు ఇచ్చాడు. రాంబ్రహ్మం తిరుగు ప్రయాణమై ఊరు చేరేసరికి చీకటి పడుతున్నది. వాడికి బాడుగ మిగిల్చుకోవడానికి ఒక ఆలోచన వచ్చింది. తాను ఇప్పుడే సున్నుండల బుట్టను తీసుకొని సముద్రపు ఒడ్డుగా అడ్డదారిన వెళ్ళిపోతే తెల్లవారుసరికి అనంతపురం చేరుకోవచ్చు. ఇలా అనుకొని రాంబ్రహ్మం సున్నుండల బుట్ట నెత్తిన పెట్టుకొని సముద్రపు ఒడ్డున ఇసుక దిబ్బల మీదుగా నడక ఆరంభించాడు. ఆ రోజు పున్నమి కావడంతో ఆ పచ్చ పువ్వులా వెన్నెల కాస్తున్నది. ఇసుక దెబ్బలకు ఈ వైపు నలుగురు కక్కే సముద్రం, ఆ వైపు గాలి తాకిడికి సంగీతం పాడుతున్నట్లు సరుగుడు తోటలు. ఆ మరుక్షణం పెద్ద దివిటల వెలుగులో పాతకాలం నాటి ఒక తెరచాపల వాడున్న చోటుకు వచ్చి ఆగింది. వాడలోంచి విదేశీ దుస్తుల్లో ఉన్న 10 పిశాచాలు కిచు కిచు పీసు పీసుమనే ఏదో భాషలో మాట్లాడుకుంటూ ఒడ్డుకు దిగినవి. వాటి వెనక నల్లగా తుమ్మ మొద్దులా ఉన్న పిశాచం ఒకటి చేతిలో ఉన్న బాణకర్రను గిరగిరా తిప్పుతూ ఒడ్డుకు దూకింది. ఇది చూస్తుంటే రాంబ్రహ్మానికి భయంతో ఒళ్ళంతా జలధరించి 25 రూపాయలు మిగిల్చుకునేందుకు ప్రాణాన్ని పణంగా పెట్టాను. కొత్తగా కాపురానికి వచ్చిన కావేరికి అన్యాయం జరిగిపోయింది. అయినా మానవ ప్రయత్నం, దేవుడి సాయం అనుకుంటూ వాడి సున్నుండల బుట్ట నెత్తిన నెత్తుకొని పారిపోబోయాడు. అయితే ఇంతలో స్వదేశీ నల్ల పిశాచం పరుగున వచ్చి బాణకర్రతో వారి దారిని అడ్డగించి, ఒరే బాబూ, పారిపోకు. పరాయి దేశ పిశాచాల ముందు మనకి అవమానం. అవి పరాసు, బుడత, కీచు పిశాచాలు. నేను స్వదేశీ పిశాచాన్ని. బ్రతికుండగా విదేశాలకు వెళ్ళాలనే కోరిక తీరక చచ్చి ఈ పిశాచాలుండే దేశంలో స్థిరపడ్డాను. నేను ఒక దుబాషిని అన్నది.